సంక్రాంతి తరువాత తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారా? పన్నీర్ సెల్వం స్థానంలో శశికళ బాధ్యతలు చేపడతారా? అన్నా డీఎంకే నేతల మాటలు చూస్తుంటే అవునని అనిపిస్తోంది. చిన్నమ్మ మనసులో ఏముందో తెలియదు కానీ శశికళ సీఎం అవుతారంటూ చెన్నైలో ప్రచారం మాత్రం నడుస్తోంది. అన్నాడీఎంకేలో ఓ సంప్రదాయం ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించడం, ఎన్టీఆర్ నుంచి జయలలిత వరకు ఇదే రూల్ ఫాలో అయ్యారు. జయలలిత మరణం తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టారు ఆమె స్నేహితురాలు శశికళ. అయితే పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం జయకు నమ్మిన బంటుగా ఉన్న పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రిని చేశారు. పార్టీ వ్యవహారాలు కొలిక్కి రావడంతో ఇప్పుడు చిన్నమ్మపై ఒత్తిడి పెరిగింది. ఆమె మద్దతుదారులంతా సీఎం పదవి చేపట్టాలని కోరుతున్నారు. శశికళ సీఎం పగ్గాలు చేపట్టే సమయం దగ్గర పడిందని, త్వరలోనే ఆ రోజు రాబోతోందని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. శశికళ ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం బాధ్యతలు చేపట్టవచ్చన్నది వాళ్ల మాట. ఈ నెల 12 లేదా 18న శశికళ ముహూర్తంగా పెట్టుకున్నట్లు చెన్నై టాక్. పార్టీ కార్యకర్తలు, అధికారులకు ఈ మేరకు అనధికారంగా సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన శశికళ, పన్నీర్ సెల్వం మధ్య మొదటి నుంచి సఖ్యత లేదు. జైలుతో ఉన్నంత కాలం ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. శశికళ ఎంత సన్నిహితంగా ఉన్నా రాజకీయంగా మాత్రం పన్నీర్ సెల్వానికే ప్రాధాన్యత ఇచ్చారు జయ. ఇప్పటికీ అమ్మ మాటే చెబుతున్న పన్నీర్ సెల్వం శశికళకు ఎంతవరకు సహకరిస్తారన్న ప్రశ్న కూడా పార్టీలో వినిపిస్తోంది.